దేవునికి వందనాలు, అన్నయ్యకు వందనాలు. మొన్న పోవాకు కూర్చోబోతే ఆయన 4 రోజులు ఆయన అట రిబ్బి అడేసిండు. ఎత్తే మేము 5గురం పోయినాము, కూర్చుతున్నాం. కూర్చుంటే ఆమెకు నాకేమో దూరణం అయిపోయింది, ఆమెకు గాలే. ఒక దబ్బుడుకం కూర్చి అక్క నాకు సరిపోలేదని అంటే సరే తీ అని కూర్చున్నాక పోయే టైంకి 5 గంటలకు ఆ సమయంకి అప్పుడే వచ్చిండు. నేను ఆకు తీసి ఇట్లా కూర్చుంటే నాకు తేలు కుట్టింది. కుట్టంగానే మంత్రం ఇవ్వలేస్తారు మీ ఊరికాడ అని ఆయన అంటే నాకు మంత్రం ఏమొద్దు, మా పాస్టర్కి ఫోన్ చేయండి, నాకు మంట మండుతుంది, నాకు ఎటు దోస్తలేదు అని నేను అనగానే వాళ్ళ ఇంటికాడగా సలైనే మా తేలుది పడతారట రావుతూ ఆడికి తీసుకుపోదామని అన్నాడు. లేదు ఇగో నా సెల్లులా మా అయ్యగారిది నంబర్ ఉన్నది, నాకు ఫోన్ చేయండి, మా అయ్యగారు ఫోన్ చేసి నాకు ప్రార్థన చేస్తే నాకు తక్కువ అవుతుంది అని ఫోన్ చేయించిన అయ్యగారితో ఫోన్ చేయించి ఇంటికి పోగానే అయ్యా నాకు ఇట్లా తేలు కుట్టింది, మస్తు మంట మండుతుంది అంటే సూది వేసుకున్నావు అమ్మ అంటే వేసుకోలేదు అయ్యా, నీకే ఫోన్ చేసిన నేను, నాకు బాగా ఎక్కది కానీ బాగా మంట మండుతుంది అని ఏడ్చుకుంటా అయ్యగారితో చెప్తే 3 సార్లు ప్రార్థన చేసిండు. చేసినాక నేను కూడా మళ్ళీ చేసి అయ్యా నాకు చాలా తక్కువ అయింది, నాకు ఏ ఇబ్బంది లేదని చెప్పిన. దేవునికి వందనాలు. ఆ చిన్న సాక్ష్యం.